నిన్న వివేక హత్య కేసుకు సంబంధించి సునీత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం చూస్తున్నాం. సో ఇప్పుడు అది మొత్తం ట్రెండింగ్ కూడా అవుతుంది. దాన్ని ట్రెండింగ్ చేసే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, ఆ జస్టిస్ ఫర్ బాబాయ్ అని చెప్పేసి. మరి ఆమె స్పీచ్ గురించి ఏం చెప్తారు? జగన్ గారు కూడా ఓటు వేయొద్దు అని కూడా చెప్పడం చూస్తున్నాం. సునీత స్పీచ్ని ప్రజలు ఎవరన్నా పట్టించుకుంటారు అనుకుంటున్నాను. ఏం పట్టించుకోరు, ఖచ్చితంగా పట్టించుకోరు. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ నేపథ్యం ఏమి గొప్ప నేపథ్యం ఏం కాదు కదా. అనేక అనుమానాలు ఆవిడ భర్త మీద ఉన్నాయి, అనేక ఉన్నాయి. ఏదో వాళ్ళు రాజకీయంగా తోస్తున్నారు. ఇప్పుడు వివేకానంద హత్య ఎప్పుడు జరిగింది? చంద్రబాబు అధికారంలో ఉండగా. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? చంద్రబాబు అధికారంలో ఉండగానే జరిగింది కదా, అప్పుడే మాట్లాడచ్చు కదా. అప్పుడే మరి కేసు గీసు ఈయన మీద అప్పుడేం చేయలేదే. ఒక్కడు కూడా జగన్ మీద ఫైల్ చేయలేదే, జగన్ మీద అనుమానాలు ఎక్స్ప్రెస్ చేయలేదు ఆ టైంలో. మరి తెలుగుదేశం కానీ సునీత కానీ అప్పుడేమో ఇప్పుడు చేస్తున్నాం రాజకీయం. ప్రజలకు అర్థమైపోతుంది ఇది రాజకీయం కోసం. చంద్రబాబు పని పట్టలేదు. చంద్రబాబు కుటుంబాలను చేల్చడంలో సిద్ధహస్తుడు. ఎన్టీఆర్ ఫ్యామిలీని ఎట్లా చీల్చాడో చూసాం కదా. ఎన్టీఆర్ ఒకళ్ళకొకళ్ళు విరోధంగా చేయడంలో చంద్రబాబు చాలా సిద్ధహస్తుడు. కుటుంబాలలో చిచ్చు పెట్టడం, కుటుంబాలను చేల్చడం దాంట్లో గొప్పోడు. ఆ గొప్పోడు కనుక కుటుంబాన్ని వేస్తాడు. సో ఈఎంఐని షర్బులా వెనకాల చూస్తున్నాడు అన్నయ్యకి ఎదురుకుండా, ఇక్కడ ఈఎంఐని అన్నయ్య ఎదురు. ఇవన్నీ అతని క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఉంటాడు. ప్రజలకు అది బాగా తెలుసు. ఈ అమ్మాయి ఇప్పుడు మాట్లాడుతుంది, గతంలో మరి ఎందుకు మాట్లాడలా? చంద్రబాబు అధికారంలో ఉండగా ఎందుకు మాట్లాడాలి? అప్పుడు కదా జరిగింది. అప్పుడు ఎందుకు గళమెప్పలా? అప్పుడు ఎందుకు నోరు టిప్పలా? అప్పుడంతా మూసుకుని కూర్చుని అన్నీ వాళ్ళ అన్నయ్య మీద, వాళ్ళ భర్త మీద, వాళ్ళ మీద అనుమానాలు బయటకు వచ్చినాక ఆయన చెప్పించాడు, చేయించాడు అని కూడా వచ్చినాయి కొన్ని వార్తలు. రాజశేఖర రెడ్డి అతను అమ్మాయి భర్త ఇప్పుడు అవుతుంది. ఎవరో రెచ్చగొడితే, ఎవరో చేస్తే చేయమని. వీళ్ళంతా అంటే రాజశేఖర రెడ్డి గారి లెగసీని ప్రజలు జగన్కి ఇచ్చారు. అది అది భరించలేక ఈర్ష్య ద్వేషంతో తప్పితే ఇంకోటి కాదు. జగన్ ఇచ్చారంటే 10 ఏళ్ళు తిరిగాడు. ఈ ప్రజలు చంద్రబాబు దౌర్భాగ్యాన్ని చూడలేక, చంద్రబాబు దౌర్భాగ్యంలో పాలనలో కంటిన్యూ అవ్వలేక ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలనుకున్నారు. అన్నప్పుడు ఇది 10 ఏళ్ళు తిరుగుతున్నాడు, దొరికారు, ఇచ్చారు. అది మరి అతని అదృష్టం. పాలన ఎలా చేస్తున్నాడు, పాలనలో అతనికి ఏంటి అనే దానికన్నా అతను అట్లా తిరిగాడు. మీరేమో వెనకాల దొడ్లో కూర్చుని ఏదో ఒకసారి పాదయాత్ర జైల్లో ఉంటే చేసేసి నేను చేశానని షరీఫ్లా మాకు రాజశేఖర రెడ్డి సంతానం ఏమో అని మీరు మాట్లాడితే ఏముంది? ప్రజలు అలా అంగీకరిస్తారు. రాజశేఖర రెడ్డి గారు పక్కన ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు, సూర్యుడు పెద్దవాడు. ఎందుకంటే వీళ్ళందరికన్నా సూర్యుడు ఎప్పుడు ఆయనతో ఉన్నాడు కనుక ఈ వాగుళ్ళు ఎవరు పట్టించుకోరో ప్రజలు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. చంద్రబాబు ఆడిస్తున్న నాటకం, చంద్రబాబు చేస్తున్న చిల్లర రాజకీయాలు ఇవి. అతని కుటుంబాలను చీల్చి ఒకళ్ళ మీద ఒకళ్ళ కుటుంబంలో విరోధాలు పెట్టడం మహా నేర్పరి కనుక ఆల్రెడీ చూశారు, చరిత్ర తెలుసు ప్రజలకి. రామారావుతో మహానుభావుడు అతని కుటుంబాన్ని ఒకరికొకరు ఎదురు చేశాడు. అలాంటి దౌర్భాగ్యుడు అతను కనుక అది ప్రజలకు తెలుసు. ఏ పెద్ద ఇంపాక్ట్ ఉండదు. సార్ ఇటు డైరెక్టర్ క్రిష్ గారి పేరు మొన్న రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది సార్. సో ఆయన పరారులో ఉన్నారని కొన్ని రోజుల కిందట వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆయన హైకోర్టుకి ఎక్కారు. సో ఏం జరుగుతుందంటే ఈ డ్రగ్స్ కేసు మరోసారి టాలీవుడ్ డ్రగ్స్ కేసులు చాలామంది పేర్లు వస్తాయి. అందులో టాలీవుడ్ పేర్లు వచ్చేటప్పటికి టాలీవుడ్ ఈ ఆర్టిస్టులు, ఈ సీరియల్స్ చేసేవాళ్ళు కొంతమంది తప్పితే ఉన్నారు. పెద్దగా ఈ సినిమా ఫీల్డ్లో అనేది తక్కువ. ముగ్గురే కాకపోతే ఆ 4 పేరు, ఒక పేరు 2 పేరు ఉన్నా ముందు సినిమా ఫీల్డ్ పేరు వేస్తారు. ఎందుకంటే పబ్లిసిటీ, మీడియా కవరేజ్ బాగుంటుంది. ఏదో వీళ్ళంతా పనిచేస్తున్నట్టు, ఆఫీసర్స్ అంతా బ్రహ్మాండంగా పనిచేస్తారు పట్టుకున్నట్టు ఒక కలరింగ్ కోసం మాట్లాడితే. క్రిష్ ఇప్పుడు ఒక మీటింగ్, ఫంక్షన్ జరుగుద్ది. ఆ ఫంక్షన్కి ఎవరో పిలుస్తారు, వెళ్తాము. వెళ్తే అక్కడ ఎవరో డ్రగ్స్ తీసుకుంటారు. అది మనకు సంబంధం ఉంది, మనకు తెలియదు. మనం వెళ్ళాం, ఏదో ఫంక్షను, బర్త్డే ఫంక్షను, ఇంకో ఫంక్షన్ వెళ్తే పిలిస్తే వెళ్ళాం, మ్యారేజ్ యానివర్సరీ ఏదో ఒకటి ఉంటాయి. అక్కడ ఈ స్టార్ హోటల్స్ అంతా ఫంక్షన్ చేస్తుంటే ఫంక్షన్ పక్కనే రెస్టారెంట్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, బార్ రూమ్లు ఉంటాయి, ఏముంటాయి. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో జరుగుతుంది డ్రగ్స్. అది ఎవరో వచ్చిన వాళ్ళలో ఎవరో పంచుకుంటున్నారో చేసుకుంటారు. అది నాకే సంబంధం? నువ్వు అక్కడ వచ్చావు కనుక నువ్వు తీసుకున్నావు అంటే ఎట్లా? అన్నీ పిచ్చి. అంటే క్రిష్ సినిమా డైరెక్టర్ కదా, అదే క్రిష్ మామూలు డైరెక్టర్, సినిమా డైరెక్టర్ కాదు మామూలు అనుకో, లిస్టులో కూడా వచ్చేది కాదు. సినిమా డైరెక్టర్ కనుక క్రిష్ని పెద్ద సినిమాలు తీసే డైరెక్టర్, కొంచెం పేరు ప్రఖ్యాతులు ఉన్న డైరెక్టర్. సో అతన్ని లాగితే వీళ్ళు ఏదో పని చేస్తున్నాడు.
వీళ్ళని వాడిని పట్టుకున్నా వీడు పట్టుకున్నా అంటే పిచ్చివాగుడు ఇప్పుడు ఇంకా ఎంక్వైరీ చేస్తాడు. వీళ్ళకి తెలీదా డ్రగ్స్ సప్లై ఎవడు చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి గోవాకు వస్తుంది, గోవా నుంచి ఎక్కడి నుంచి కర్ణాటకకు వస్తుంది, కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి ఎట్లా చెన్నై హైదరాబాద్కి వస్తుంది, ఈ ట్రావెల్ సప్లై ప్రాసెస్ వీళ్ళకి తెలియదు. అది పట్టుకోండి, వీళ్ళకి తెలియదా, తెలుసు కానీ అక్కడ దాకా వెళ్ళలేరు వీళ్ళు. వెళ్తే అది పెద్ద మాఫియా, అది పెద్ద మాఫియా, లేచిపోతాయి, తలలు లేచిపోతాయి. అందుకని అక్కడ దాకా వెళ్ళరు. వీడు పెట్లర్ కాదు, పెట్లర్ని పట్టుకున్నారు. ఇప్పుడు యాజ్ పర్ చట్టం కూడా ఏంటంటే తీసుకున్నవాడు దోషి కాదు, తీసుకున్నవాడు సఫరర్, విక్టిమ్. వాడిని రీహాబిటేషన్ పంపించకపోతే ఈజ్ నాట్ ఏ విక్టిమ్ కిందే రూల్ ప్రకారం. అమ్మేవాడు స్టాక్ తన దగ్గర పెట్టుకున్నవాడు వాళ్ళు, అది వాడిని పట్టుకోండి. ఇప్పుడు వీడి దగ్గర స్టాక్ దొరికింది, ఎవరు వాడు బిగ్ బాస్ ఆ సన్నాసి దగ్గర, వాడి దగ్గర దొరికింది. సో మెటీరియల్ వాడి దగ్గర ఉంది. సో ఈజ్ మెటీరియల్ తన దగ్గర పెట్టుకున్నవాడు కనుక వాడిని పట్టుకోవచ్చు, వాడిని అరెస్ట్ చేయొచ్చు. పెడ్లర్ కానీ స్టాక్ హోల్డర్ కానీ పనిషబుల్. తీసుకున్నాడు అనేదానికి నువ్వు టెస్ట్ చేసి ఒకవేళ తీసుకున్నాడు అన్నా కూడా హీఈస్ నాట్ విక్టిమ్, హీఈస్ అ విక్టిమ్, హీఈస్ నాట్ ఏ ఎలిజిబుల్ ఫర్ పనిష్మెంట్. అది చట్టం. సో ఊరిని అంటే వాళ్ళ మీద కన్నా కూడా ఈ ఊరిని తీసుకున్నాడు అనుమానం వీడిని ఫోకస్ చేసేస్తారు. వీడిని పెట్టుకున్నాం. మొన్న తెలిసింది కదా గతంలో కూడా, మరి ఏమైంది, కోర్టు మొత్తం కొట్టేసింది, వీళ్ళకేం సంబంధం లేదని. ఇలా షో ఆఫ్ చేయటం తప్పితే ఈ ఆఫీసర్స్ బాగా ఈ డ్రగ్ మాఫియా గ్యాంగ్ తోటి బాగా కుమ్మక్కయ్యి ఉన్నారు. వీళ్ళు కుమ్మక్కవ్వడం, కొంతమంది కుమ్మక్కయ్యి, కొంతమంది ధైర్యం లేక మనకెందుకు మన ప్రాణాలు పోతాయి వాళ్ళతో పెట్టుకుంటే, అందుకే చూసి చూడనట్టు అలా అడప ఒకటి పట్టుకుని, నైజీరియా నుంచి ఒకటి పట్టుకున్నాం, ఇంకా సౌత్ ఆఫ్రికా నుంచి ఎవరినో పట్టుకున్నాం, వాడు బెయిల్లో వెళ్ళిపోతాడు, అయిపోయింది కదా. మళ్ళీ తర్వాత ఒక 6 నెలలకి మళ్ళీ మురుగుతారు, అంతే. ఇలా వెళ్ళిపోతాయి, అంతే ఏముండదు. ఎందుకంటే పట్టుకోవాలంటే ఇక్కడ తెచ్చే 4 గ్రాములోడు కాదమ్మా, 4 గ్రాములు తెచ్చి ఇచ్చాడు, వీడికి 4 గ్రాములు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు దాని మూలం ఎక్కడి నుంచి సప్లై. ఇది పెద్ద మాఫియా, ఇంటర్నేషనల్ మాఫియా డ్రగ్స్ అనేది. ISIS లాంటికి డబ్బులు, ఆదాయము, వనరులు ఇదే. సో ఈ మాఫియా అంత కనెక్టెడ్గా ఉంది. సరే, అంత ఈజీ కాదు ఇది. వీళ్ళు వెళ్ళిపోయి మామూలు వెళ్ళిపోతే మళ్ళీ మనుషులు శవంగానే వస్తారు తప్పితే ఒకటి కదా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళతోటి. సో అందుకని వీళ్ళకి అంత ధైర్యం లేదు, అంత కెపాసిటీ లేదు. అందుకని చేస్తున్నట్టు అనిపించాలిగా మరి. అందుకని ఇలా అప్పుడప్పుడు అందుట్లో ఐవాష్లో 10 మందిని పట్టుకుంటే వాడు కొంచెం సినిమా పాపులర్ ఉన్నవాడు ఎవడో వాడిని ఫోకస్ చేయటం, ఆ తర్వాత అయిపోతుంది మామూలుగా, అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్.